ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి దేవదూతల గురించి మనం చూసుకుంటాము. అది కీర్తన గ్రంథము 34వ కీర్తన 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన దేశంలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ బిగ్ ఆర్గనైజేషన్ రైల్వేస్ మనం చూసుకున్నట్లయితే రైల్వేస్లో వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ఉంటుందంటే ట్రైన్లో వాళ్ళకి ఉచితంగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి వాళ్ళకి ఉచితంగా పాస్ ఇస్తారండి. అదేవిధంగా వాళ్ళకి హాస్పిటల్ కూడా ఫ్రీగా ఉంటుందండి. వాళ్ళకి ఏ ఏ అనారోగ్యం వచ్చినా కానీ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ఫ్రీగా చూపించుకోవచ్చండి. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళకు కూడా అదేవిధంగా వసతులు గవర్నమెంట్ కల్పిస్తారు. ఎందుకంటే వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి గవర్నమెంటు వాళ్ళకి అనేకమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. అదేవిధంగా వాక్యంలోకి మనం వచ్చినట్లయితే కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవదూతలు కావలి ఉండి రక్షిస్తా అంటున్నారు. కాబట్టి మనం చూసుకున్నట్లయితే మనము దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే దేవదూతలు మనకు తోడై మనల్ని కాపాడుతూ మనం రక్షిస్తూనే ఉంటాయి. ఒక ఉదాహరణ చూసుకున్నట్లయితే మన సీఎం సార్ని ఒకసారి తీసుకున్నట్లయితే ఆయన చుట్టూ చాలామంది గన్మెన్స్ ఉంటారు, బాడీ గార్డ్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఆయనను కాపాడుతూనే ఉంటారు, ఆయన ప్రాణాన్ని కాపాడుతూనే ఉంటారు. ఎవరు ప్రజలు వచ్చినా కానీ ఆయన దగ్గరికి రానియకుండా వీళ్ళు బాడీ గార్డ్స్ గన్మెన్స్ అడ్డుపట్టి వాళ్ళని తోసివేస్తూ ఉంటారు. సీఎం సార్ని కాపాడుతూ ఉంటారు. అదేవిధంగా దేవదూతలు కూడా మనతోనే ఉంటాయి. దేవుణ్ణి ఎందుకు భయభక్తులు గల వారి చుట్టూ దేవుని దూతలు మనకు తోడుగా ఉండి మనం కాపాడుతూనే ఉంటాయి. అసలుకి దేవదూతలు అంటే దేవుడి చేత చేయబడిన దూతలు. ఒకసారి యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో చూసుకున్నట్లయితే వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు 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 అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానము చేయుచుండిరి. ఎల్లప్పుడండి దివారాత్రులు దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటారండి దేవదూతలు. అదేవిధంగా ఇంకొక వచనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 91 వర్షన్. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. దేవుడికి ఆజ్ఞాపిస్తున్నాడండి మన మార్గంలన్నింటిలో కాపాడడానికి దేవుడు దూతలకి ఆజ్ఞాపిస్తున్నాడు. ఒకరోజు నేనేమైందంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నాను. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళే మధ్యలో ప్రాక్టికల్గా నేను చూశానండి దేవదూతలు అంటే వాళ్ళు మనిషి రూపంలో ఉన్నారండి. అంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే ఒక పిచ్చాయనలాగా వచ్చాడంట నా దగ్గరికి. పిచ్చాయనలాగా వచ్చి నేను చూసుకోలేదండి, నన్ను చేత్తో కొట్టి ముందుకెళ్ళిపోయాడండి. ముందుకెళ్ళాడు. నేను ఆయన చూస్తూనే ఉన్నాను. ఆయన ముందుకెళ్ళి మాయమైపోయాడండి. అప్పుడు అనుకున్నాను దేవదూతలు మనకు తోడుగా ఉన్నారు, దేవుడే పంపిస్తా అంటాడు దేవుడి దూతలను. కాబట్టి దేవుడు వాక్యం నుంచి కీర్తన గ్రంథము 11వ వర్షంలో నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను. ఇక్కడ దేవుడు మన మార్గలన్నింటిలో కూడా దేవుడు మనల్ని కాపాడుతూనే ఉంటాడు. అదేవిధంగా కీర్తన గ్రంథం 34:7లో తన దూతలు కావలి ఉండి వారిని రక్షించును అంటున్నారు. కావలి ఉండడం ఏంటి అంటే మనకు తోడుగా ఉంటారు దేవదూతలు మనకు తోడుగా ఉంటాడు. సాతాను నుంచి కాపాడుతూనే ఉంటాడు. సాతాను చేసే ప్రయత్నాల నుంచి, సాతాను చేస్తున్న యాక్సిడెంట్స్ నుంచి మనల్ని కాపాడుతూనే ఉంటారు దేవదూతలు. కాబట్టి వాక్యంలో చూసుకున్నట్లయితే లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము
42, 43 వచనంలో, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించను. ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణానికి ముందు ఈ సందర్భం చూసినట్లయితే ఆయన ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభు. 43వ వచనంలో చూడండి, అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. దేవదూత యేసుక్రీస్తు ప్రభుకి కనబడి బలపరిచినట్లు మనం వాక్యం చూస్తాము. కాబట్టి మనకు నిత్యము మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుని దూతలు మనకు తోడుగా ఉంటాయి. మన కంటికి కనబడరు, కానీ మనకు సహాయం చేస్తూనే ఉంటారు. అదేవిధంగా మత్తయి రాసిన సువార్త 26 అధ్యాయము 53, 54 వచనాలు చూసినట్లయితే, ఈ సమయమున నేను వేడుకుని ఎడల ఆయన 12 సైన్య వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలు ఇప్పుడే నాకు పంపబడనని నేను అనుకుంటున్నాను. 54వ వచనంలో చూసినట్లయితే, నేను వేడుకుని ఎడల ఎలా జరగనని లేఖనం ఎలాగ నెరవేరనని అతనితో చెప్పాను. ఇక్కడ బైబిల్ కింద చూసినట్లయితే చూడండి, కింద బైబిల్ నోట్లో ఏముందంటే, ఒక వ్యూహం అంటే 6000 మంది అండి. యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణానికి ముందు యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆయన దూతలను, నేను వేడుకుంటే దూతలు వస్తాయి, కానీ అట్లా నేను వేడుకోనను, ఎందుకంటే లేఖనం ప్రకారం జరగాలని యేసుక్రీస్తు ప్రభు అంటాడు. అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభు దూతలను వేడుకుంటే అవి వస్తాయి. ఆయన లేఖనం ఎట్లా జరుగుతుంది? లేఖనం నెరవేరదు. కాబట్టి ఇక్కడ నోట్లో చూసుకున్నట్లయితే 12 అంటే ఇక్కడ చూసినట్లయితే 12 వ్యూహములు అంటే ఒక వ్యూహం = 6000 మంది. 6000 × 12 వేసుకోండి, 72,000 మంది దూతలు ఒకటేసారి రావచ్చని యేసుక్రీస్తు ప్రభు అంటాడు. అట్లా కాబట్టి యేసుక్రీస్తు ప్రభువే దేవదూతలని వాడుకున్నప్పుడు మనము కూడా ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుని యొక్క దూతలు మనతోనే ఉంటాయి. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యందు భయభక్తి కలిగి ప్రార్థనలో నిలకడగా ఉండి దేవుని యొక్క సహాయం పొందుకోవాలి. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.